వచ్చేసాం కదా. సో ఇప్పుడైతే మనమైతే అల్పిరి మెట్ల మార్గం ద్వారా అయితే మనమైతే వెళ్తున్నాము. సో ఇప్పుడు మనమైతే వెళ్తాం. ఓకే, అండ్ మనమైతే ఇప్పుడైతే మనమైతే ఇది లగేజెస్ అయితే ఇచ్చేసి వచ్చాము. నెక్స్ట్ మన పీవీఎం తేజ్ కూడా అయితే వచ్చేసిండు మనతోని. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అందరం అయితే వచ్చేసి మేము వచ్చి తిరుపతికి అయితే వచ్చాము. నిన్న మా అమ్మమ్మ వాళ్ళతో అయితే వచ్చాము కదా. సో వీళ్ళైతే ఫస్ట్లో అయితే వచ్చారు. సో మనమైతే ఈరోజు అల్పిరి మెట్ల ద్వారా మేమైతే పైకి అయితే వెళ్తాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ జర్నీ. హలో గాయ్స్, ఇప్పుడు మనమైతే అల్పిరి మార్గం ద్వారా అయితే మనమైతే అల్పిరి మెట్ల ద్వారా మనమైతే వెళ్తున్నాము. సో ఇక్కడికి నుంచి ఎలా వెళ్తారో నాకు తెలియదు. సో గైస్ ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం గాయ్స్. ఇప్పుడు నేను తేజు ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి అయితే ఈరోజైతే మనమైతే అల్పిరి మెట్ల ద్వారా మార్గంలో మేమైతే వెళ్తున్నాము. సో వి విల్ గో గైస్. సో ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం గైస్. ఏమండి ఇట్లయితే ఒక దారి ఉండే, మళ్ళీ ఇట్లా పోతానో నాకు తెలియదు గాయస్. చాలా గుహలు అయితే ఉన్నాయి గాయస్. అయితే చాలా తక్కువ ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అయితే ఉండే. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ జర్నీ. సో వి విల్ గో అల్పిరి మెట్లు అనుకుంటా. ఇది అందరు ఆడ లైన్స్ కట్టింది. సో గైస్ మీరైతే చూసుకోండి, అక్కడ స్టార్ట్ అయితే అవుతుంది. అవైతే మేము ఎక్కబోతున్నాము. ఇప్పుడు అవైతే మేమైతే ఎక్కబోతున్నాము. సో వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే మా మమ్మీ అయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది కదా. సో మా మమ్మీ అయితే వెనకాల అయితే ఉంది చూడండి. మా మమ్మీ, మా పిన్ని, మన డాడీ అయితే ఉన్నాడు. మా డాడీ, మా అమ్మమ్మ వాళ్ళైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. అల్పిరి మెట్లు ఎక్కడానికి ఫస్ట్ అయితే వీళ్ళైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. సో మా డాడీ, మా మమ్మీ అందరు మంచిగా. సో మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేసింది గాయ్స్. అండ్ మా మమ్మీ ఇప్పుడు అగరబత్తులు అయితే అంటిస్తున్నారు గాయ్స్. చూడండి, మా పిన్ని అయితే కొడుతుంది ఇప్పుడు. మా పిన్ని నెక్స్ట్ మా మమ్మీ అయితే అగరబత్తులు అయితే అంటిస్తుంది గాయ్స్. మా అమ్మమ్మ అయితే కొడుతుంది. మమ్మీ అయితే ఫోటో అయితే అయిపోయింది. సో లెట్స్ మన అయితే నెక్స్ట్ అయితే వేరేదైతే చేసేద్దాం. లెట్స్ ఇంకా నెక్స్ట్ ఏమైనా వేరే దగ్గర పోదాం గైస్. సో లెట్స్ స్టార్ట్. మా మమ్మీ అయితే వచ్చేసి మెట్లకైతే అదేదో చేస్తారు కదా గైస్, అదైతే చేస్తుంది మా మమ్మీ. సో లెట్స్. సో మా మమ్మ అయితే వచ్చేసి అన్నిటికీ దండం పెడుతుంది. ఇదైతే మా అమ్మమ్మ పెడుతుంది. మా డాడీ అయితే మొక్కుతుంది. మా మమ్మీ అయితే ఇక పెడుతుంది. సో లెట్స్ స్టార్ట్. మా మమ్మీ మా డాడీ ఇద్దరు వెళ్తున్నారు. సో మా డాడీ మా మమ్మీ అయితే ఇంకా పెడతా ఉన్నారు గైస్. ఇక మెట్లంతా పెట్టాలి అనుకున్నారు, ఇక పెడతా ఉన్నారు. సో మా మమ్మీ అయితే మాక్సిమం పెట్టేస్తుంది అండి. సో మా మమ్మీ అయిపోయింది. మా మమ్మీ అయితే పెట్టేసింది. మా హాయ్ చెప్పు,
మా డాడీ మళ్ళీ వచ్చిండు గైస్, మళ్ళీ అయితే పెడతారు. ఇద్దరైతే కలిసి అయితే పెట్టేస్తారు గాయ్స్. వీళ్ళైతే వచ్చేసి అయితే మొత్తం మాక్సిమం పెట్టేసారు. సో ఇక్కడ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే మా ఛానల్ కి కొత్త వచ్చినట్లయితే చేసుకోండి, ఎందుకంటే మాకు కూడా కొంచెం రీచ్ రావడానికి. సో ఇంకా ఏమైనా ఉన్నా అదైతే మనం అయితే చూసేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ గాయ్స్. ఇక్కడైతే మనకైతే ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయ్స్. వాట్ టెంపుల్ గాయ్స్. ఇట్లాంటి టెంపుల్స్ కి రావాలి, ఎంత బాగుందో గైస్. ఇంకా లోపల ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు. సో నేనైతే ఇంకా లోపలికైతే వెళ్ళలేదు. ఇంకా ఇందాకైతే గుళ్ళకైతే వెళ్తే ఆడ ఫోన్ అలో లేదన్నారు, అందుకే అయితే వీడియో తీయలేదు. సో మనమైతే ఇంకా లోపలికైతే వెళ్ళి ఇంకా గుడి ఎలా ఉందో అయితే నేనైతే వీడియో అయితే తీస్తాను. సో లెట్స్ స్టార్ట్. మనమైతే ఇక్కడైతే తిరుమల మార్గము అంట, నాకు తెలియదు ఏంటిదో. సో లెట్స్ గో గైస్. ఇక్కడ కూడా ఉంది, కోతి అయితే ఉంది ఇక్కడ. మనమైతే ఇంకా పైకి వెళ్ళాం గైస్. మనమైతే ఇంకా పైన ఇంకా అలిపిరి తిరుమల నరక మార్గము ఇక్కడ ఉండే, కానీ ఇక్కడైతే అనవైలబుల్ ఉంది. ఇక్కడైతే క్లోజ్ అయితే చేసేసారు, ఏమో నాకు తెలియదు. ఇక్కడ మళ్ళా మా మమ్మ వాళ్ళు అయితే మళ్ళీ ఇక్కడ అది మెట్లను పూజించుకుంటూ వస్తా ఉన్నారు. సో ఇప్పుడు మనమైతే బొట్లు అయితే పెట్టించుకుంటాం. అంటే బొట్లు గాయ్స్, మనమైతే బొట్టు కూడా అయితే పెట్టించేస్తున్నాం. సో ఇంకా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టండి. అండ్ ఇంకా మన తేజు అయితే ఏడున్నాడు, ఎందులో ఇంకా మనమైతే మనకైతే వీడియోస్ అయితే తీయాలి. సో లెట్స్ స్టార్ట్. ఇంకా అయితే మస్తు అంటే ఇక్కడైతే దేవుడు అయితే ఉంది. ఇక్కడ మనమైతే తిరుపతికి అయితే ఫస్ట్ టైం నేను రావడము. సో ఇక్కడ ఏదైతే దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి అనుకుంటా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అలిపిరి తిరుమల నరక మార్గము ఇక్కడ క్లోజ్ అయితే ఉంది. మనమైతే నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే నరకదారి భక్తుల తని కేంద్రము, ఫుట్పాత్ పిల్గ్రిమ్స్ ప్రిస్కింగ్ ఫుట్ అంట గైస్. సో మనమైతే వెళ్దాం కదండి గైస్. మనకి ఇక్కడైతే మొబైల్స్ మేము ఏమైనా తెచ్చుకున్నాం అని చెక్ చేయడానికి. సో లెట్స్ లోపలికి వెళ్ళాక మళ్ళీ నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గాయ్స్. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ ఇప్పుడు మనమైతే లోపలికి అయితే ఇటైతే ఉందన్నమాట. సో చేంజ్ అయితే మనమైతే వెళ్తున్నాము. ఇదైతే అలిపిరి మెట్ల ఉండే కానీ చూసేసింది. ఇక్కడైతే చాలా అంటే చాలా రాళ్ళతో చేశారు. ఇక్కడ మేమైతే కిందకి మీ దగ్గర ఇంతసేపు అయితే ఎక్కేసాము. అండ్ ఇప్పుడైతే మనకైతే పైకి అయితే వచ్చాము. ఇంకా మనకైతే ఇక్కడ నుంచి కాకుండానే మనకి ఇంకా పైకి ఇంకా మస్తు మెట్లు ఉన్నాయి కదా, మీరు చూసుకున్నట్లయితే ఇంకా మస్తు ఉండే. ఇప్పుడు మనం ఆడదాకా అయితే ఎక్కాలి. సో ఆడదాకా ఎక్కుదాం గాయ్స్. సక్సెస్ఫుల్లీ మనమైతే 2083 స్టెప్స్ అయితే
అయితే మనమైతే కంప్లీట్ చేసాము. అండ్ మనమైతే ఇప్పుడైతే గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇప్పుడు మనమైతే లోపలికైతే ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది. మేమేమో 2083 అయితే స్టెప్స్ అయితే ఎక్కేసి అయితే ఇక్కడ దాకా అయితే వచ్చాము. అండ్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా, కాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా నొప్పిస్తుంది గాయ్స్. అండ్ ఇప్పుడు మీకైతే గాలి గోపురం అయితే నేనైతే చూపిస్తాను. లెట్స్ సీ గాయ్స్. ఇప్పుడు మనమైతే ఇవ్వండి గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చాము. సో లోపలైతే ఇక్కడైతే ఫొటోస్ అయితే దింపొస్తున్నారు. సో ఇక్కడ ఇలా ఉంది. మేమైతే నెక్స్ట్ ఇక్కడైతే దేవుడిదైతే ఫోటో ఉంది. ఇప్పుడు మనమైతే ఇక్కడ బయటకైతే వచ్చేసాము. అక్కడ లోపల అయితే కెమెరా అలో లేదని చెప్పేసి మేము ఇంకా కెమెరాలో ఫొటోస్ అయితే దింపలేదు. అండ్ ఇప్పుడు మనమైతే బ్యాక్ ఇంకా బయటకైతే వచ్చాక మనకైతే ఇంకా షాప్స్ అయితే నార్మల్గా షాప్స్ అయితే ఉంటాయి కదా, ఆ షాప్స్కి అయితే వచ్చాము. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం మేమైతే తిన్నాకైతే వచ్చేసాము. ఇప్పుడు లంచ్ అయితే చేయబోతున్నాము. సో ఇప్పుడు ఈరోజు లంచ్కి ఏం చేస్తారో మనమైతే చెక్ చేసేద్దాం అండ్ చూద్దాం. ఈరోజు లంచ్ ఏంటో మనమైతే ఇక్కడనే చేస్తున్నాము. సో ఏం లంచ్ చేస్తున్నామో చూసేద్దాం గాయ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనమైతే ఇప్పుడే అయితే బయటకైతే వచ్చేసాం గైస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఆల్ టైప్స్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. నేను వీడియో ఎందుకని కట్ చేశానంటే నేనైతే అక్కడ లోపలికైతే కెమెరా అలో లేదంట, అందుకని. సో ఇక్కడైతే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే అన్ని షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకైతే ఏమైనా తిన్నాకైతే పోదాం గాయ్స్. ఇక్కడ మనకైతే తినడానికైతే ఏం కావాలన్నా మనకైతే ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ అయితే అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ మనకైతే చూసుకున్నట్లయితే ఫ్యాంటా, మాజా, స్ప్రైట్, లిమ్కా, మళ్ళీ ఇది నారంజ మిఠాయిలు అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ మనకి ఏం కావాలన్నా సరే మనకైతే దొరుకుతాయి. ఇక్కడ మంచి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మనం తిన్నాక ఏమైనా కావాలన్నా సరే హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు. సో మా పేరు వచ్చేసి దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. మా అక్క గైస్. అండ్ ఇప్పుడైతే మేమైతే లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ అయితే ఇప్పుడు ఏం తింటామో చూడాలి గైస్. ఇప్పుడు మేము అలాగే వెళ్ళి టాయిలెట్ వస్తుంటాం. వీడియో అయితే చూపించాను. మనమైతే ఇప్పుడు మనం లంచ్కి అయితే మనమైతే గోబీ రైస్ అయితే తెచ్చుకున్నాము. అండ్ గోబీ రైస్ అయితే మనమైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కడ అంటే ఇవ్వండి, ఇక్కడైతే ఇవ్వండి నేను తేజ అయితే తిన్నాము. సో నేను తేజ అయితే తిన్నాను. చాలా నచ్చింది నాకైతే. అండ్ మీకు ఇంకా నేనైతే అయిపోయిందేమో అనుకుంటారు కదా, ఇంకా మనకైతే ఇంకా చాలా అయితే ఉంది. అదంతా ఇప్పుడు మీకైతే చూపిస్తారు. లెట్స్ వాచ్ గాయ్స్. ఇందాకట్లెక్క మళ్ళీ ఇక్కడైతే ఇది మెట్లయితే ఉన్నాయి. మెట్లను మళ్ళా పూజించుకుంటూ వస్తారు. అండ్ ఇక్కడ టైగర్స్ కూడా అట్లా ఉంటాయంట, వైల్డ్ యానిమల్స్. ఇక్కడ చూసినట్లయితే మొత్తం దట్టమైన అడవి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మళ్ళా మెట్లు మనమైతే మొక్కుకుంటూ పైకి వెళ్ళాలి. సో మనం పైకి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తుంది. మా మమ్మీ అయితే మా అక్క అయితే ఇగోండి మెట్లను పూజిస్తుంది. మా అక్క అయితే మొత్తం అంతా పూజిస్తుంది. మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి. పైన ఏముంటుంది చూద్దాం గైస్. అండ్ మా మమ్మీ మా పిన్ని కూడా వస్తున్నారు. లెట్స్ టేక్. ఇందాక మా అక్క, ఇప్పుడేమో మా మమ్మీ వాళ్ళు మెట్లను పూజించుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇదితో వచ్చేసి ఇప్పుడు తిరుపతిలో ఇది ఇందాక ఏదో నేమ్ వచ్చిందే మర్చిపోయినా. సో లెట్స్ వాచ్. ఇంకా ఏమేమైనా ఉన్నాయో అవంతా నేను ఇక్కడ నుంచి అయితే మనకైతే చాలా అంటే చాలా లాంగ్ అయితే ఉంది. ఇప్పటికీ మస్తు మెట్లయితే ఎక్కినాం. అయినా సరే
So let's go up. So and we will check what are there and what are not there. So we will go. Guys, మేమైతే వచ్చేసి మేమైతే 2300 మెట్లు అయితే ఎక్కినాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడైతే బోర్డు అయితే ఉంది. 2300 మెట్లు అయితే ఎక్కినాం అండ్ 1250 అయితే మెట్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా ఎక్కేద్దాం. అవి ఎక్కాక ఇంకా ఎక్కుతూ ఉంటాం. సో ఇంకా స్టార్ట్ చేద్దాం పట్టండి. ఇక్కడ నుంచి అయితే కృష్ణుడు అయితే కనిపిస్తుండు గాయస్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక దారి అయితే కనిపిస్తుంది. సో ఇటుకేంచి అయితే ఎటు వెళ్తారో నాకు తెలియదు. సో ఇటుకేంచి అయితే ఎలా వెళ్ళారో ఇప్పుడు మనమైతే వెళ్దాం పట్టండి. అండ్ ఇక్కడ తిరుపతిలో మాత్రము ఇంకా జింకలు కూడా కనిపించాయి. ఆ జింకల పిక్చర్స్ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను చూడండి గాయస్. ఇదిగోండి గాయస్ ఇక్కడైతే కృష్ణుడిది అయితే బొమ్మ ఉండే. ఇదిగోండి చూడండి కృష్ణుడు. ఇక్కడికించి మనకైతే మెయిన్ రోడ్ అనేది అయితే ఈజీ స్ట్రైట్గా ఉంది. ఇటుకించే మెయిన్ రోడ్ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి కూడా మళ్ళీ లోపలికైతే వెళ్దాము పదండి గాయస్. హలో గాయస్, ఇంకా మనం ఇప్పుడైతే మనమైతే 2600 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ మనకైతే ఇంకా 950 స్టెప్స్ అయితే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనకైతే గుడి వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే 2600 స్టెప్స్ మేమైతే ఎక్కాము. ఇక్కడ చూసినట్లయితే 950 స్టెప్స్. ముందరికి వెళ్తే మాకైతే మేమైతే గుడికైతే వెళ్ళిపోవచ్చు. గుడేనా మమ్మీ? 950 తర్వాత అయితే గుడి వస్తుంది. సో లెట్స్ గో. అండ్ హియర్ ఇక్కడైతే మనకు వచ్చేసి ఇక్కడైతే మనకు ఒకటి బొమ్మ అవుతుంది. ఏం బొమ్మను మీకైతే చూపిస్తాను చూడండి. కానీ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏదో బొమ్మ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకైతే మంచి బొమ్మ అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద బజరంగ బలి అయితే ఉన్నాడు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు బజరంగ బలి. సో గైస్ మీరైతే చూడండి చాలా పెద్ద హనుమంతుడు అన్న. ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద హనుమాన్. ఇంకా మీకు సో మన ఫ్రెండ్స్ సైడ్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే మంచిగా మజ్జిగ కూడా ఇచ్చిండే. ఇక మజ్జిగ అయితే తాగేసి మనమైతే లోపలికైతే ఎంట్రీ కాబోతున్నాము. ఇక్కడ మనకైతే ఏదో బోర్డు అయితే పెట్టుండే. ఆ బోర్డులో ఏమని ఉందో మనమైతే బోర్డులో అయితే చెక్ చేసేద్దాము. సో బోర్డు మీద ఏముందో నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి గాయస్. 950 స్టెప్స్ కదా ఇప్పుడు మనం చూసేసి 850 స్టెప్స్ అయితే ఎక్కాలి. మనం సక్సెస్ఫుల్లీ 2700 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. సో మనము మళ్ళీ 2700 అయిపోయింది. అండ్ నెక్స్ట్ 850 స్టెప్స్ అయితే ఎక్కాలి. మనమైతే సక్సెస్ఫుల్లీ టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మా చిన్న మమ్మీ కూడా ఛానల్ చేస్తుంది వీడియోస్. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈమె మా మమ్మీ. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. అండ్ ఇప్పుడైతే ఇక్కడైతే చాలా ఇందాకైతే ఇంకా మస్తు ఒకటే ఫ్రెండ్కి పెట్టరా. అండ్ ఇవన్నీ మా ఫ్రెండ్ మాట్లాడుతుందంట. గాయస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ జింకలు అయితే వచ్చినాయి. జింకకి అయితే ఫీడింగ్ చేస్తారు. సో జింకలు అయితే హాయిగా తింటున్నాయి. జింకలు ఇందాక కూడా వచ్చిండే. ఇక్కడ ఇంకొక జింక. సో ఇది కూడా చాలా నిమ్మలంగా తింటుంది. అండ్ ఇంకా మీకైతే ఇంకా వీడియోస్ చూపిస్తాను చూడండి గైస్. ఇంకా మీకైతే మంచి మంచి కంటెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా ఈ గుడిలో ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను చూడండి గైస్. చాలాసేపటి నుంచి నడిచి మళ్ళీ ఇటైతే ఏదో ఎంట్రన్స్ అయితే వచ్చింది గైస్. నాకు తెలియదు ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం వచ్చిండే. సో ఇటుకేంచి అయితే ఎంత నొప్పులు అంటే చెప్పలేనంత గలీజ్గా వస్తున్నాయి గైస్. అండ్
ఇక్కడికి అయితే మా మేము ఇంకా నైట్ రూమ్ అయితే తీసుకొని ఉంటాం గాయస్. ఇంకా ఇక్కడనే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్దామన్నా 1 డేలో ఇక్కడ తిరుమలకి ఇంకా తిరుపతి మొత్తం తిరగలేం కదా గైస్, అందుకని చెప్పేసి నడవలేకపోతున్నాము. అండ్ మాకు 20 కిలోమీటర్స్ దాకా నడుచుకుంటాం. 10 కిలోమీటర్స్ 20 కాదు 10 మనకు తిరుమలకి కాళ్ళనడక మీద ఎల్లుండే గైస్, అందుకని మాకు చాలా అంటే చాలా కాలం వస్తుంది. అండ్ ఇప్పుడు మనమైతే వచ్చేసి ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఎడపోతున్నామో ఏమో నాకు సంబంధమే అసలు మాకు కూడా తెలియదు, వెళ్ళిపోతున్నాం కానీ వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇక్కడికి ఏం చేస్తే మీరు చూసుకున్నట్లయితే అక్కడ భలే కనిపిస్తుంది గైస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హైవే అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, హైవే అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మీకైతే రోడ్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎంత బాగుందంటే అంత బాగుంది, అది చెప్పలేము అండి. ఇక్కడ బండిలు చూడండి గైస్ ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాయో. ఇవ్వండి మీకైతే ఇవ్వండి ఇలా ఈజీగా ఉంది రోడ్ అయితే. ఇవ్వండి ఆడి కార్, కానీ ఇక్కడ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గాయస్ ఇప్పుడు మనమైతే చాలా సేపు నుంచి నడిచి ఇప్పుడు మనమైతే పాదాల నడక కాడకైతే వచ్చేసినాము. మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము. సో నాకు మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. సో లెట్స్ ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్దాము. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇంకా మోకాల పర్వతం అయితే చేద్దాము. అండ్ మంచిగా ఇప్పుడు ఆ గుడి కూడా చాలా బాగుంది బయటకించి. సో మనం లోపల కూడా ఎలా ఉంటుందో మనమైతే లోపల అయితే చూసేద్దాం. చలో గైస్.